దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ, అందరూ బాగున్నారుగా? దేవుని మహాకృపను బట్టి క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం. క్రిస్మస్ నెల అంతా ఎక్కడో చోట మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. సెమీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, రకరకాల క్రిస్మస్లు గట్టిగానే జరుగుతున్నాయి. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ ఎంతమంది చేసుకుంటున్నారో చేసుకోవటం లేదో తెలియదు. కానీ నిజంగా నీ జీవితంలో ఈ క్రిస్మస్ నిజంగా చేసుకుంటే ఒక్క క్రిస్మస్ రోజే కాదు, ప్రతిరోజు ఒక క్రిస్మస్సే. చాలా సంతోషం. మీరు అన్నదానానికి సహకారం అందిస్తున్నారు, అలాగే టీవీ కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నారు. నెల నెల ఎంత పంపచ్చు. అలాంటి బిడ్డలను ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా అనేక మంది ఈ పరిచర్య కొరకు ముందుకు వచ్చుదురుగాక, సహకారులుగా ఉందురుగాక. మీ కుటుంబాల్లో క్రిస్మస్ సంతోషం, నూతన సంవత్సర ఆనందం మీ కుటుంబాల్లో నింపబడునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అయ్యా, నీ వాక్యమును విని దాని ప్రకారంగా జీవించే మనస్సు దయచేయండి. ఎవరిస్తున్న నన్ను అభిషేకించి అయ్యా నన్ను పరిశుద్ధపరిచి మీరే మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే నక్షత్రం వలె నీవు ఉన్నావా. చాలా ప్రాముఖ్యం. చాలామంది స్టార్స్ని వెలిగించి ఇంటి మీద పెడతారు, చర్చెస్ల మీద పెడతారు. కొన్ని ఊర్లోకి వెళ్తే గుమ్మం, రోడ్లు, ఎంట్రన్స్లో పెద్ద పెద్ద స్టార్లు పెడతారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ ఇంటి మీద స్టార్ కంటే మా ఇంటి మీద ఎక్కువ ఉండాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ వీధిలో స్టార్ కంటే మా వీధిలో స్టారు పెద్దదిగా ఉండాలి. మంచిదే, స్టారు పెట్టడం తప్పని నేను అనను, కానీ అలాగే కంపల్సరీ కూడా పెట్టాలి అని కూడా నేను అనను. అది మీ మీ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది క్రిస్మస్ కూడా చేసుకోకూడదు అని అంటారు. కారణం ఏదైనప్పటికీ క్రిస్మస్ కనుక చేయకపోతే, కనీసం చిన్న ప్రోగ్రామ్ అన్న పెట్టుకోకపోతే, అన్యులైన వారు ఆ క్రిస్మస్ సందర్భంగా మనం పెట్టే ప్రోగ్రామ్స్కి వస్తూ దేవుని గురించి తెలుసుకుంటారు. చాలామంది తెలుసుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా యేసు ఈ లోకానికి ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు మన కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అని చెప్పి గనక మనం చక్కగా అన్ని జనులకు గనక అర్థమయ్యేటట్లు వివరించగలిగితే తప్పకుండా ఈ పండగ దండగేమీ కాదు, వృధా ఏమీ కాదు. చాలామంది ఏమి అంత తప్పు ఇంత తప్పని పరలోకం నుండి దిగి వచ్చినటువంటి పరిశుద్ధుల్లాగా పాపం అన్నట్టుగా మాట్లాడతారు. దయచేసి వారిని మీరేమనొద్దు, ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీవు ఒక స్టార్ లాగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ మనం స్టార్ చూస్తున్నాం. స్టార్ అంటే మెగాస్టార్ కాదుండోయ్, మరలా మీరు తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఇక్కడ యేసయ్య దగ్గరికి జ్ఞానులైన వారు అజ్ఞానమైన పని చేస్తే
దారి తెలియక అటు ఇటు తిరుగుచుంటే దారి తెలియని జ్ఞానవంతులు అనుకున్న వారు అజ్ఞానులను దేవుని దగ్గరికి నడిపించింది స్టార్. ఈ స్టార్ క్రిస్మస్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ఏమిటి ఆ పాత్ర అంటే జ్ఞానులకు దారి చూపిస్తుంది. రక్షకుడు ఎక్కడుంటాడో అక్కడికి దారి చూపిస్తుంది స్టార్. అంత మాత్రమే కాదు, ఆ స్టార్ వెలుగుతూ ఉంటుంది. వెలిగితేనే కదా దారి చూపించేది. ఇంతకుముందు సైకిల్కి లైట్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకునేవాళ్ళు. కారణం ఏంటంటే నా సైకిలే కదండి, నా కళ్ళే కదండి అనేవాళ్ళు. కానీ ఎదుటివాడు మనం ఉన్నామని తెలియటం కూడా లైట్ అవసరమే. కటిక చీకట్లో వెళ్ళేటప్పుడు అవతల వాడు వచ్చేసి కొట్టేస్తాడు మన దగ్గర వెలుగు లేకపోతే. ఈ లోక సంబంధమైనటువంటి వెలుగు లేకపోతేనే అంత డేంజరస్ పరిస్థితులు వస్తూ ఉంటే మరి ఆత్మీయమైన వెలుగు మనకు ఉండాలి. ఈ నక్షత్రం ఎలా ఉందంటే నెంబర్ 1 వెలిగేదిగా ఉంది. వెలిగే దాని ఎంకే అందరూ చూస్తారా, ఆరిపోయిన దాని ఎంక చూస్తారా? ఎప్పుడు అందంగా ఉంటుంది అది? ఆరిపోయిన నక్షత్రం అందంగా ఉంటుందా, వెలిగే నక్షత్రం అందంగా ఉంటుందా? వెలిగే నక్షత్రమే అందంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. వెలిగే నక్షత్రం ఎంకే అందరూ చూస్తారని మీ అందరికీ తెలుసు. ఆ వెలిగే నక్షత్రం దారి చూపిస్తుంది, ఆమె వెలుగులో దారి కనపడుద్ది అని మీ అందరికీ తెలుసు. అదే ఒక విశ్వాస క్రియలతో కూడిన విశ్వాసం యొక్క జీవితం కూడా ఒకప్పుడు అంధకారమైనటువంటి ఆ జీవితం, ఒకప్పుడు వెలుగు లేకుండా బతుకుచున్న ఆ జీవితం, ఒకప్పుడు దీవెన లేకుండా, ఒకప్పుడు సంతోషం లేకుండా, ఒకప్పుడు ఆనందం లేకుండా, దుఃఖంలో ఆరిపోయిన దీపం వలె బతుకుచున్నటువంటి ఆ దీపాలాంటి మనలను, ఆ స్టార్ లాంటి మనలను దేవుడు ఎన్నుకొని తన పనిలో వాడుకుంటాకి పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా మనల్ని ఎప్పుడైతే వాడుకున్నాడో, మార్చుకున్నాడో, మనం ఒక స్టార్ లాగా వెలిగిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆయన సంతోషం మనలో ఉంటుంది, ఆయన సమాధానం మనలో ఉంటుంది, ఆయన ఆనందం మనలో ఉంటుంది. పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా మనము దుఃఖపడం, మనం ధైర్యంగానే ఉంటాం, అనేకులకు మేలు చేసేదానిలాగానే ఉంటాం. కొవ్వొత్తి చూడండి, వెలుగిస్తుంది, బట్ అది కరిగిపోతూ ఉంటుంది. దేవుని నమ్ముకున్న మనం కూడా అనేకులను వెలుగులోకి నడిపించడానికి కొన్ని శ్రమలు అనుభవించినా పర్వాలేదు, నిందలు అనుభవించినా పర్వాలేదు. కానీ మనం శ్రమ అనుభవించినా, ఒక నింద అనుభవించినా, ఒక పాపి దేవుని దగ్గరకు వస్తున్నాడు, దేవుని నమ్ముకుంటున్నాడు అని మనకి తెలిసినప్పుడు మనం చింతించవలసిన పని లేదు. మన మీదకు వచ్చే నిందల గురించి, మన మీదకు వచ్చే ఆ రకరకాల ఎలిగేషన్స్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనం చెడ్డ పని చేసి నిందించబడితే బాధపడాలి, కొంపల ముంచి నిందించబడితే బాధపడాలి, అబద్ధాలు ఆడి ఆ అబద్ధాలు తెలిసినప్పుడు, వాళ్ళు తిట్టినప్పుడు, వాళ్ళు నిందించినప్పుడు అయ్యో నేను ఎందుకు ఇలా చేశానని బాధపడాలి. అలా కాకుండా దేవుని కొరకు మనం నిందను, దేవుని కొరకు మనం శ్రమను అనుభవిస్తే అది మన పరలోకంలో అత్యధికం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రిస్మస్లో స్టార్ చేసిన పని ఏంటంటే వెలుగుతూ ఉంది. రెండోది దారి తెలియని వారికి దారి చూపిస్తూ ఉంది. అలాగే రక్షణ పొందిన నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, నిజంగా దేవుని సొత్తు అయితే, నిజంగా నీకు కృతజ్ఞత కలిగిన బ్రతుకుంటే, ఎంతోమంది లోకములో నశించిపోతున్న వారు ఉన్నారు. యేసుక్రీస్తు తెలియక, ఆనందం ఏంటో తెలియక, సినిమాల కోసం, ఆనందం కోసం సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. సంతోషం కోసం బారుల చుట్టూ, మందు కొట్ల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. టైంపాస్ కోసం పేకాటాడేవాళ్ళు ఉన్నారు. రకరకాల పనుల్లో, రకరకాల వ్యాపకాల్లో సంతోషాన్ని ఎత్తుక్కుంటూ ఐనాక్స్ థియేటర్లకు పోతూ, సినిమా థియేటర్లకు పోతూ, ఇంటిలో సీరియల్ చూస్తూ నానా రకాలుగా సంతోషాన్ని ఎత్తుక్కుంటున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. రక్షణ పొందిన నీవు
దేవుని బిడ్డగా మార్చబడిన నీవు ఆ సంతోషాన్ని ఇతరులకు పంచగలుగుతున్నావా? అసలు నీవు సంతోషంగా ఉన్నావా? నీవు వెలిగే స్టార్లాగా ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యం. మనం వెలిగే స్టారుగా లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, కరెంటు ఉంటేనే స్టార్లో బల్బు వెలుగుద్ది, స్విచ్ వేస్తేనే బల్బులోకి కరెంటు వచ్చి స్టార్ వెలుగుద్ది. కరెంటు లేకపోయినా, స్విచ్ వేయకపోయినా ఆ స్టార్ వెలగదు. అలాగే నువ్వు వెలగాలంటే దేవునితో కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి. సాతానుగాడితో కనెక్షన్ కట్ అవ్వాలి. ఫేసు న్యూట్రల్ కలవదు. ఫేసు న్యూట్రల్, ఫేసే న్యూట్రల్లే. సాతానుగాడు షార్ట్ సర్క్యూట్లు అంటాడు. అది మన దగ్గర ఉంటే అసలు కరెంటు పనిచేయదు. కారణం ఏంటంటే షార్ట్ అయిపోతూ ఉంటుంది. కనుక మనం దేవునితో కనెక్షన్ కలిగి, సరి అయిన కనెక్షన్ కలిగి ఉంటే మనం వెలిగే నక్షత్రంలాగా ఉంటాం. మనం చేసే పని అర్థవంతంగా ఉంటుంది. మనం మాట్లాడే మాట అర్థవంతంగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయము ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇతరులకు ఇచ్చే సలహాలు దేవునికి దగ్గర అయ్యేవిగా ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఇచ్చే సలహాలు కానీ, నువ్వు ఇచ్చే సూచనలు కానీ ఒక వ్యక్తి విశ్వాసంలోంచి తొలగిపోవడానికి, ఒక వ్యక్తి సన్నిధి నుంచి దూరం అయిపోవడానికి కనుక కారణాలు నీ మాటలు అయితే, కారణాలు నీ సలహాలు అయితే తప్పకుండా నువ్వు నష్టపోతావు అని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నష్టపోవటానికి కాదు దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టింది. ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు 4 కేకులు పంచడం, 4 బట్టలు పంచడం కాదు. దేవుని దృష్టిలో నువ్వు వెలిగే స్టారుగా ఉంటే నువ్వు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తావే, అదే క్రిస్మస్. 24 నైటు ఆరాధన జరుగుతుంది, 25 పగల ఆరాధన జరుగుతుంది. నిజంగా నీవు గనక రావాలి అని అనుకుంటే, నువ్వు ఏ చర్చికి వెళ్ళకపోతే ఆశ కలిగి ఉంటే, నా యేసయ్య అనే నక్షత్రం నీ వెంట చూపిస్తూ ఉంది. తప్పకుండా గుణదల్లో ఉన్న కల్వరి ప్రేయర్ టెంపుల్కి మిమ్మల్ని తప్పక ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన మీ అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంత దూరం నుండి వచ్చినా, ఎంత దగ్గర నుండి వచ్చినా, ప్రతి సంవత్సరం దాదాపుగా 1200 మంది వరకు, ఇంకా ఎక్కువ వచ్చినా కానీ తినేయడానికి మేము రెడీ చేస్తున్నాం. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఈ క్రిస్మస్ రోజు ఉదయం 10 గంటలకి రావాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తూ ఒక నక్షత్రం వలె అన్ని జనులైన వారిని తీసుకురండి. ఒక నక్షత్రం వలె దారి తెలియని వారిని తీసుకురండి. ఒక నక్షత్రం వలె దేవుని ఎరగని వారిని దేవుని సన్నిధికి తీసుకొని రండి. ప్రార్థించిన భోజనము చేసేటప్పుడు, ప్రార్థించినటువంటి ఆ కేక్ తినేటప్పుడు వారి జీవితంలో ఆరోగ్యం కలుగుతుంది. వారి జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి విడుదల పొందే భాగ్యం కలుగుతుంది. కనుక అది నిజమైనటువంటి నక్షత్రం చేసే పని. నువ్వు కూడా ఒక నక్షత్రంగా వెలగాలి అని అంటే, ఇంకొక నశించిపోయే ఒక వ్యక్తిని లోకంలో నుండి, పాపంలో నుండి యేసు వైపుకు నడిపించాలి. ఈ స్టార్ చేసిన పని కూడా అదే. మొదట స్టార్ వెలిగింది. మొదట నీ జీవితం వెలిగింపబడాలి. నీ పాపాలు క్షమించబడాలి. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలి. వెలిగే నక్షత్రంగా మార్చబడాలి. అప్పుడు నీ రాక యేసయ్య దగ్గరకు ఉండాలి. నీ వైపు చూస్తారు అందరూ. ఇంతకుముందు ఇంత ఘోరంగా ఉన్నాడే, ఇంతకుముందు ఇంత భయంకరంగా ఉన్నదే, ఇప్పుడు ఏంటి బతుకు మారిపోయింది, జీవితం వాళ్ళ దేవుడు మార్చేశాడు అని చెప్పి నలుగురు చెప్పుకుంటూ నీ వెనకపడి వస్తూ ఉంటారు. అది నక్షత్రం. నక్షత్రం వెనకాల పడి అనుసరించారు జ్ఞానులు. నా యేసయ్య దగ్గరికి రావాలనుకున్న వారు నిన్ను కూడా అనుసరించుదురుగాక. నీవు వారిని మంచి మార్గంలోనికి తీసుకుని వెళ్ళుదువుగాక. అలా కాకుండా చెడ్డ మార్గంలోని కనుక నువ్వు వారిని తీసుకుని వెళ్ళావంటే నువ్వు వెలిగే నక్షత్రం కాదు, ఫీజు పోయిన నక్షత్రానివి. నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో ఎవరిని తీసుకురాకుండా, నువ్వు వెళ్ళకుండా వ్యాపారం అని, ఉద్యోగం అని, చదువు అని, లేకపోతే అదే అని ఇది అని చెప్పి
దేవుని సన్నిధిలో కనపడకుండా ఊరూరా తిరుగుతున్న నీవు దేవుని నక్షత్రానివి కాదు, నువ్వు ఆరిపోయిన నక్షత్రానివి. అలా ఉండవద్దు. వెలిగే నక్షత్రంగా ఉన్న నీవు పాపానికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి, గొనుగుడు సనుగుడికి దూరంగా ఉండాలి, ప్రార్థన చేయటంలో ముందుండాలి. సినిమాలు, షికార్లు, స్నేహితులు అంటూ అటు ఇటు తిరగటం మానేయాలి. ఐనాక్స్ థియేటర్లోని ఇయ్యని సిగరెట్లని అవన్నీ మానేవేయాలి. దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. అప్పుడు నువ్వు ఒక పెద్ద నక్షత్రంగా మారిపోతావు. నీ జీవితం వెలుగుమయంగా మారిపోద్ది. అద్భుతమైనటువంటి దీవెనలు నువ్వు సొంతం చేసుకుంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని మాటలు వినుచున్న నీవు అనేక రెట్లు దీవెనలు సంపాదించుకోవాలంటే నువ్వు వెలిగే నక్షత్రంలాగా ఉందువుగాక, వెలగబడుదువుగాక. ఈ వారంలో తేలపూరులో 3, గుణదల్లో 1, గన్నవరంలో 2, మొత్తం 2 వారాలు కలిపి దాదాపుగా 6 దేవుని సన్నిధి రక్షణ భాగ్యం దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఎంత గొప్ప భాగ్యం! పరలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో విందు జరుగుద్దట. విందుకు ఇక్కడ బాగానే పరిగెడతాం, పరలోకం బొమ్మంటే పోం, కానీ ఇక్కడ విందుకు మాత్రం చాలా బాగుంటుంది. మనల్ని బట్టి అక్కడ విందు చేసుకుంటారంట. ఎంత గొప్ప భాగ్యం! నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనయ్యా అంటుంటారు కొంతమంది. నీ ఆత్మనిచ్చైన రుణం తీర్చుకో, నీ మనసునిచ్చైన రుణం తీర్చుకో. నువ్వు ఒకవేళ రక్షణ పొందుంటే ఇంకొక రక్షణ పొందని వ్యక్తిని అగ్నిలో నుండి లాగినట్లుగా ఆయన సన్నిధికి నడిపించి ఆయన రుణాన్ని తీర్చుకో. డబ్బులు ఇచ్చినా, అంతస్తు ఇచ్చినా, ఏమిచ్చినా ఆయనకి చాలా ఉన్నాయి. ఈ లోకము సర్వస్వము ఆయనదే, ఏది మనది కాదు అని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత ఇచ్చినా సరే, ఎంత చేసినా సరే, ఎంత సంపాదించినా సరే అదంతా కూడా దేవునిదే అని నీవు గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట మనం చూస్తున్నాం, వాళ్ళని యేసయ్య చెంతకు నడిపించినటువంటి ఆ నక్షత్రం నిలిచింది, నిలకడగా ఉంది. వాళ్ళు వెళ్ళే వరకు, లోపలికి వెళ్ళే వరకు కూడా నిలకడగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తి చేస్తున్న నువ్వు ఒక క్రిస్మస్కి ఏమో మంచి హంగామా చేస్తావు, చర్చ్ అంతా నీదే అన్నట్లుగా మొత్తం పులుకొని బాగా అన్ని పనుల్లో ఉంటాం. కానీ పోయిన సంవత్సరం ఉన్న ఆశ ఈ సంవత్సరం ఉండదు. పోయిన సంవత్సరం ఉన్నంత ఇంట్రెస్ట్, పోయిన సంవత్సరం ఉన్నంత యథార్థత ఈ సంవత్సరం ఉండదు. అది నిలకడైన భక్తి కాదు. కొంతమంది ఉన్నారు, మొత్తం నేనే పెట్టుకుంటాను అంటాడు. 1 సంవత్సరం పెట్టుకుంటాడు, 2వ సంవత్సరం సగం పెట్టుకోండి అంటాడు, 3వ సంవత్సరం అంతు పంతు ఉండడు. కారణం ఏంటంటే నిలకడలేని మనసు. ఈ స్టార్ నిలకడగా ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళే వరకు నిలకడగా ఉంది. వాళ్ళు పూజించారు, యేసయ్యను పూజించారు, మరియమ్మను గౌరవించారు, యేసేపును గౌరవించారు, యేసయ్యను మాత్రమే పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలా రాంగ్ డాక్ట్రిన్స్ వచ్చాయి. మరియమ్మ గారికి పూజ చేస్తే ఆయన వెళ్ళి యేసు ప్రభువుకి చెబితే ఆమె వెళ్ళి అప్పుడు యేసు ప్రభు కార్యం చేస్తాడు అని. నో, ఆయనకు పూజ కాదు, ప్రార్థన చేస్తే డైరెక్ట్గా ఆయన మాట్లాడి మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు కనుక మీరు ఏ విషయంలో కూడా చింతించవలసిన అవసరం లేదు. కనుక మీరు ఏ మందిరానికి కనుక వెళ్ళకపోతే దేవుణ్ణి నమ్ముకోండి. గుణదల్లో ఉన్నటువంటి కల్వరి ప్రార్థనా మందిరానికి, కల్వరి ప్రేయర్ టెంపుల్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నిలకడైన భక్తి చేయండి, నిలకడైన మాటలు మాట్లాడండి. మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా ఉండాలి. కానీ రకానికి ఒక మాట, ఆ పూటకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట మార్చే పరిస్థితి ఉండకూడదు. అది నిలకడైన నక్షత్రం బుద్ధి కాదు. ఈ నక్షత్రం నిలకడగా ఉంది, వెలుతురుగా ఉంది, దారి చూపింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు లోకంలో వెలిగే బిడ్డగా ఉన్నావా? ఇంకా దేవుని సన్నిధికి రాకుండా, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళకుండా, ఏం లేదులే, దేవుళ్ళు వెళ్ళే, వాళ్ళు వెళ్ళే, వీళ్ళు వెళ్ళని టైం వృధా చేసుకుంటున్నావా? ఒకవేళ ఇంకా వృధా టైం చేసుకుంటూ ఆరిపోయిన నక్షత్రం వలె కనుక ఉంటే నువ్వు వెలిగించబడదువుగాక.
ఈ రోజున అనేక మంది ఇంటి పైన స్టార్లు పెడుతూ ఉన్నారు, ఇంటి లోపల బార్లు పెడుతూ ఉన్నారు. చక్కగా పైన స్టార్ వెలుగుతూ ఉంటుంది, లోపల వీళ్ళు వెలుగెత్తి మందు తాగుతూ ఉంటారు. ఎంత అవమానకరమైన బ్రతుకు, ఎంత నీచమైన బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్తే కానుక పంపరు. మీరు పంపకపోయినా నాకు పర్వాలేదు, కానీ మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని దీవెనలో ముంచెత్తునుగాక, మీరు ఏం చేసినా ఆశీర్వదించబడుదురుగాక అని చెప్పడం నా వల్ల కాదు. ఎందుకంటే అవన్నీ కూడా అబద్ధాలే. విషం మీద ఆ ద్రాక్షరసాన్ని రాస్తే అది విషం అయిపోద్దు. మీరు నిలకడగా జీవించకుండా మిమ్మల్ని దీవించి, మేము ఎంత దీవించినా మా చెయ్యి ఊపడే తప్ప మీలో కదలేక ఉండదు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజున టీవీ కార్యక్రమాలు వచ్చిన తర్వాత నీకు అప్పులు ఉన్నాయా, యేసు నామములో పో అంటున్నాడు. నీకు బాధలు ఉన్నాయా, యేసు నామములో పో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అప్పులు పోతాయేమో, బాధలు పోతాయేమో, కానీ హృదయంలో ఉన్న పాపం మాత్రం ఎవరు తీసివేయలేరు. కనుక అప్పులు పోవాలన్నా, పాపం పోవాలన్నా దేవుని మీద ఆధారపడండి. దేవుని మందిరానికి రండి అని చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే నువ్వు కానుకలు పంపవు గనుక, మందిరానికి రావు గనుక, మందిరం నుంచి వెళ్ళిపోతావు గనుక. ఖండితమైన బోధ, ఖండితమైనటువంటి మందిరాన్ని మీరు ఎన్నుకుని అక్కడికి వెళ్ళండి. ఏ సేవకుడు ఎక్కడ ఉన్నాలో ఆ సంఘానికి అనుకూలంగా ఉండాలి, ఆ సంఘానికి కట్టుబడి ఉండాలి, ఆ సంఘంలో ఉన్న కార్యక్రమాలు స్వయంగా వాటిని చేసుకుని ఉండాలి తప్ప ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ఎలాంటి వాళ్ళందరూ కూడా ఆరిపోయిన స్టార్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ వైపు మీరు చూడవద్దు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరిపోయిన స్టార్లు ఇంకా చూసి మీరు ఆరిపోవద్దు. మీరు వెలిగే స్టారుగా ఉందురుగాక, అనేకులకు వెలుగునిచ్చే స్టారుగా ఉందురుగాక, అనేకులకు దీవెనిచ్చే బిడ్డలుగా ఉందురుగాక, అనేకులకు మేలుకరంగా నీ కుటుంబము ఉండునుగాక. అప్పుడు ఆత్మీయ మేలులతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆ స్టార్ వలె నీ కుటుంబం కూడా వెలిగించబడుతుంది. కనుక మంచి మాటలు చెప్పు, మంచి మార్గాన్ని ప్రజలకు చూపించు, విధేయతతో నడుచుకో, నిలకడగా ఉండు, మంచి దారి చూపించు. సరైన దారి లేక ఈరోజు ఎంతో యువత వారి దేశాన్ని నాశనం చేసుకుంటున్నారు, వారి బ్రతుకు నాశనం పాలు చేసుకుంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు, దేశద్రోహులుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తికి నువ్వు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారని గుర్తుపెట్టుకో. దైవభక్తితో నువ్వు పెరుగు, దైవభక్తిలో నువ్వు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి విజయాలు నువ్వు సంపాదించుకుంటావు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్కి మీలో ఎవరైనా గుణదల్లో ఉన్న మా మందిరానికి వచ్చినట్లయితే 24 నైట్ ఇక్కడే పడుకుని ఉండొచ్చు. కావాలంటే వాచ్ నైట్ సర్వీస్లో మీరు ఉండొచ్చు, క్యాండిల్ లైట్ సర్వీస్లో, అలాగే 25 మార్నింగ్ ప్రేమ విందు సర్వీస్ ఆరాధన, క్రిస్మస్ ఆరాధన కలుసుకుందాం రండి మన అందరం. అలాగే 31 నైట్ వాచ్ నైట్ సర్వీస్ వాగ్దానపు కూడికలో రండి, కలుసుకొని నూతన సంవత్సర వాగ్దానాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అలాగే 1వ తారీఖు ఉదయం అనేకులకు, అలాగే 25వ తారీఖు ఉదయం ఆరాధన అనంతరం అనేకులకు భోజనాలు, అలాగే 1వ తారీఖు కూడా 2 సార్లు మనం సంవత్సరం ఆఖరిలోనూ భోజనాలు పెట్టుకుంటున్నాం, సంవత్సరం మొదట్లోనూ భోజనాలు పెట్టే సంఘంగా దేవుడు మా సంఘాన్ని తీర్చిదిద్దాడు. కనుక ఏ సంఘానికి వెళ్ళకపోతే రండి, దేవుని సన్నిధిలో మనందరం కలిసి ఆరాధన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. టీవీ ముందు కూర్చుని వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ పొందండి. స్టార్ వలె వెలిగించబడుదురుగాక. మంచి ఆరోగ్యాలు ఇచ్చి అయా కాపుదల దయచే. ప్రతి నెలనైనా పంపుతున్న కానుకలను దీవించండి. అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా అన్నదానానికి ప్రభువా, ప్రేమ విందుకి ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీలతో, కుటుంబాలతో వచ్చి నీ సన్నిధిలో ఉందురుగాక.
దీని కొరకు సహకారం అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి నెల అన్నదానం జరుగుతుండగా వాటికి సహకారం అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. క్రిస్మస్కి తప్పనిసరిగా 25వ తారీఖు మార్నింగ్ అందరూ మీరు వచ్చేయండి, కలిసి భోంచేద్దాం. అలాగే అదే రోజు సాయంత్రం విఎన్పురం కాలనీ గన్నవరంలో 5వ రోడ్లో కలుసుకుందాం. మీరందరూ అక్కడికి వచ్చేయండి. 31వ తారీఖు నైట్ వాగ్దాన కూడిక ఉంటుంది, వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. మీరు వచ్చిన నూతన వాగ్దానాన్ని మీ సొంతం చేసుకుందురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పాదముల్ వదలకుంటిన్ నీ మెళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని, నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని, అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా